అందరికీ నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డి ఈయన వైవి సుబ్బారెడ్డి చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి తద్వారా వైఎస్ ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైవి సుబ్బారెడ్డికి చెల్లెలు భర్త. వైవి సుబ్బారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి తోడలుడు. రాజశేఖర రెడ్డి తోడలుడు, అదేవిధంగా పిన్ని భర్త జగన్మోహన్ రెడ్డికి. ఇది వీళ్ళ బంధుత్వం సింపుల్గా. అలాంటి వాడు రాజశేఖర రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి యూత్ కాంగ్రెస్లో జిల్లా అధ్యక్షుడిని చేసి అక్కడి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 99లో ఎమ్మెల్యేని చేసుకుని 2004లో ఎమ్మెల్యేని చేసుకుని 2009లో మంత్రిని చేసి ఇట బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమోట్ చేస్తూ వచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు జిల్లాలో అదేవిధంగా ప్రయారిటీ ఇచ్చుకుంటూ జిల్లా రాజకీయాలు మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చి 14లో ఎమ్మెల్యేగా ఓడిపోయి దామచర్ల జనార్దన్ అని చెప్పి టీడీపీ యువనాయకుడు దామచర్ల ఆంజనేయుడు వారసుడిగా ఆయన రాజకీయాల్లో ఎంట్రీ అయ్యి ఆయన అక్కడ రాజకీయ చక్రం తిప్పుతూ ఉన్నాడు. దామచర్ల జనార్దన్ టీడీపీ తరఫున ఒంగోలు నియోజకవర్గం నుంచి. అయితే ఇక్కడ టీడీపీ తరఫున దామచర్ల జనార్దను, వైసీపీ తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి 19లో పోటీ చేస్తే వైసీపీ తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచి విజయం సాధించి మంత్రివర్గంలో స్థానం సంపాదించి కరెంటు మంత్రిగా పవర్ మినిస్టర్గా పనిచేశాడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి. 2.5 సంవత్సరాల ఎక్స్పాన్షన్లో కంటిన్యూ చేస్తాడనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయకపోగా మంత్రి పదవిని పీకేశాడు బాలినేని శ్రీనివాసరెడ్డిది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది గొడవ. ఎవరికెవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డికి. ఆయన దగ్గరికి వెళ్ళి అడగటం, ఈయన అడిగిన ఆయన ఇవ్వకపోవటం, అట్టా పాము ఎలుకలాగా పోటాడుకోవడం, మళ్ళీ పిలిపించుకోవడం, మాట్లాడటం, పోటాడుకోవడం, పిలిపించుకోవడం, మాట్లాడటం, అట్లా వాళ్ళిద్దరికి మధ్యలో సఖ్యత లేకుండా జరిగింది. ఎలక్షన్స్ ముందు టీడీపీలో చేరదామని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విల్లింగ్ ఇచ్చారు. నువ్వు వస్తే కనుక ధరిసి టికెట్ ఇస్తాను, నేను మంత్రిని చేస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఒక నానుడు ఉంది జిల్లాలో. ఈయన కూడా ఆ మధ్యన మాట్లాడినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాసు గారు కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ జారపోగా ఆ నియోజకవర్గంలో 250 కోట్లు పెట్టి నిధులు తీసుకొచ్చి ఇళ్ల స్థలాలు భూసేకరణ చేసి ఇల్లు కొని 25,000 మందికి ఎలక్షన్స్ ముందు హడావుడిగా ఇళ్ల స్థలాలు ఇప్పివ్వడంలో కూడా జగన్మోహన్ రెడ్డి సహకరించాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి సక్సెస్ అయ్యాడు కూడా. ఇళ్ల స్థలాలు ఇచ్చాడు ఎలక్షన్స్ ముందు. అయితే ఎంత చేసినా కానీ 50,000 ఓట్లు తేడాతో ఓడిపోయాడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో. మరలా అగైన్ దామచర్ల జనార్దన్ మీద. అప్పటి నుంచి ఎలక్షన్స్ ముందు ఆయన జనసేనలో కన్నా వెళ్ళి టికెట్ తీసుకుందాం, అప్పుడైనా గెలుస్తామని ఆయన అంచనా వేసుకున్నాడు వాసు గారు. అయితే దానికి కొడుకు ఈయంకుడు వద్దని చెప్పారు. మన వైసీపీని అధికారంలోకి వస్తుంది, నువ్వు జనసేనకి వెళ్ళొద్దని జనసేనకి అడ్డుపడ్డారు, టీడీపీకి అడ్డుపడ్డారు కొడుకును ఈయంకుడు. దాంతో ఆయన గత్యంతరమైన పరిస్థితుల్లో వైసీపీ పార్టీ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాల్లో ఆయన మనసు మార్చుకుని జనసేనకి దగ్గరయ్యాడు. జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళు వద్దన్నా సరే జనార్దన్ గారు వెళ్ళి పర్సనల్గా పదే పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేశారు. అక్కడ లోకల్ రాజకీయాల్లో ఆయనకి మాకు పడదని లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న దామచర్ల జనార్దన్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ జనసేన తరపున అప్పటి వరకు పనిచేసుకుంటూ వచ్చిన రియాజు, కంది చంద్రశేఖర్ అనేవాళ్ళు కూడా ఈయనతో పడదు. ఎందుకంటే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి వైసీపీ తరపున. అందుకని బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన వాళ్ళు వ్యతిరేకమే, టీడీపీ వాళ్ళు వ్యతిరేకమే. అయినా సరే ఇవన్నీ లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ ఆయన తీసుకొచ్చి జనసేన పార్టీలు చేసుకున్నాడు. ఆయన మాట కాదలేక జనసేనకులు మౌనం వహించారు. టీడీపీ వాళ్ళు ఆయన ఎందులోనూ కలుపుకోవట్ల. ఓపెనింగ్ పిలిచినా, శంకుస్థాపన చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఎందులోనూ ఆయన పిలవడం, కలుపుకోడు. అట్లా ఆయనకి ఏ రకంగానూ మిత్రపక్షమైనా కానీ ఏ రకంగానూ పిలుపు లేదు, గౌరవం లేదు. ఇకపోతే జన సైనికులు నాకు పిలుస్తారంటే ఇటీవల కాలంలో నిన్న జరిగిన కాశ్మీర్ కాల్పులకి ర్యాలీ తీసే సందర్భం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపు లేదు, ఏమీ లేదు. వాళ్ళే జనసైనికులు రియాజు, చంద్రశేఖర్ కలిపి వాళ్ళ ఓన్ క్యాడర్తో, జనసేన క్యాడర్తో చేశారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఎవరున్నారా అంటే క్యాడర్ అంతా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఏంటి అనేది, నేను ఏ పార్టీలో ఉన్నాననేది ఆయనకు కూడా అర్థం కాని పరిస్థితి తయారైంది.
అటు టీడీపీ వాళ్ళు సహకరించట్లా, ఇటు జనసేన వాళ్ళు సహకరించట్లా, వైసీపీ వాళ్ళు అంటే ఉన్నట్టు వాళ్ళు సహకరించట్లా. ఏం చేయాలో అర్థం కాక ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య అన్నట్టు రాజకీయాల్లో తప్పుడడుగు వేసానేమోనని మదన పడుతూ ఆయన ఏం చేయలేని స్థితిలో అట్లా హైదరాబాద్కి పరిమితం అయిపోయి హైదరాబాద్లో రెస్ట్ తీసుకున్నాడని మనకు తెలుస్తున్న సమాచారం. వేచి చూద్దాం, రాజకీయాల్లో ఏ రోజు ఏ మార్పు వచ్చినా బాలినేని శ్రీనివాసరెడ్డి పైకి రావచ్చు, లేదా తప్పుడడుగు వేశారు కాబట్టి మళ్ళా బురదలో కాలేసి కడుక్కోలేక ఇబ్బంది పడవచ్చు. అంతేకాకుండా ఇటు జన సైనికులు సహకరించట్లా, బీజేపీ వాళ్ళు సహకరించట్లా, టీడీపీ వాళ్ళు సహకరించట్లా. ఒకప్పుడు జిల్లా మొత్తాన్ని తన కనుసన్నిలో శాసించిన వ్యక్తి 2 సార్లు మంత్రిగా పనిచేశాడు. కాంగ్రెస్ టైంలోనూ వైసీపీ టైంలో కూడా ఆయన మాట వేదవాగ్గా నడిచిన పరిస్థితిలో ఇవాళ ఎవరో దగ్గరికి రాకపోగా, ఎవరో మాట వినకపోగా ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోసిన స్థితిలో ఉన్నాడని చెప్పక తప్పదు బాలినేని శ్రీనివాసరెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.